6 దశాబ్దాల క్రితం అత్యంత ప్రమాదకరమైన వస్తువు ఒకటి హిమాలయాలలోని మంచులో కూరుకుపోయిందన్న విషయం మీకు తెలుసా? అవును, 1965లో కోల్డ్ వార్ పీక్స్లో ఉన్న సమయంలో చైనా తన మొదటి అణుపరీక్షను చేసింది. చైనా ఒక న్యూక్లియర్ టెస్ట్ చేసిందంటే అది చైనా వాణిజ్య శత్రువైన అమెరికాకు, అలాగే సరిహద్దు పంచుకుంటున్న మన భారత్కు తీవ్రమైన ముప్పుగానే పరిగణించాలి. అందుకని చైనా క్షిపణులను పర్యవేక్షించడానికి, ఇంకా రేడియో సిగ్నల్స్ని వినడానికి అమెరికాకు చెందిన CIA, అలాగే మన భారత్కి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అత్యంత రహస్యంగా చేతులు కలిపి ఒక మిషన్ని రూపొందించాయి. ఆ మిషన్ పేరే నందాదేవి న్యూక్లియర్ స్పై మిషన్. ఈ మిషన్లో భాగంగా ఉత్తరాఖండ్లోని 7,816 మీటర్ల ఎత్తుగల నందాదేవి శిఖరంపై అత్యంత శక్తివంతమైన పరికరం ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే దీన్ని వినియోగించడానికి అవసరమయ్యే పవర్ కోసం ప్లూటోనియం 238 ఉన్న RTG జనరేటర్ వాడాలి. అయితే 1965 అక్టోబర్లో పర్వతారోహకుల సహాయంతో ఈ పరికరాలను మోసుకెళ్లారు. కానీ ఇది మరొకటి తలిచింది. భయంకరమైన మంచు తుఫాన్ వాళ్ళని చుట్టుముట్టింది. ఆ పరిస్థితిలో వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ విలువైన న్యూక్లియర్ జనరేటర్ను ఒక రాతి గూడులో వదిలి బృందం కిందకి దిగిపోయింది. మంచు తుఫాన్ తీవ్రత తగ్గిన తర్వాత వారు తిరిగి వెళ్ళగా అక్కడ మంచు తప్ప ఏమీ లేదు. భారీ హిమపాతం కారణంగా ప్లూటోనియం జనరేటర్ ఆ మంచులోనే మాయమైపోయింది. 60 ఏళ్లగా ఆ ప్లూటోనియం కోర్ హిమాలయాల మంచులోనే ఉంది. అది ఏ క్షణం పగిలినా మనందరం ఎంతో పవిత్రంగా భావించే గంగా నది ఊహించని కాలుష్యంతో నాశనమైపోయే ప్రమాదం ఉంది. ఈ స్పై మిషన్ రహస్యంపై మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.